టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 210వ వీడియో. ఈరోజు కూడా చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏది కూడా మిస్ కాకుండా 10 మినిట్స్ లోపే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కవర్ అయ్యేలాగా ప్రతి క్వశ్చన్ కూడా సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మరి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఉంది. సో ఇవాళ మనం ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఏ పేరుతో పాకిస్తాన్ మరియు పీఓకేలో 2025 మే 7న ఉగ్ర స్థావరాలపై చర్య చేపట్టింది? 2 కీలకమైన డేట్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, క్వశ్చన్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. మీకు ఒకటేమో మనకి భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రకంపనలు సృష్టించిన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది రీసెంట్గా. అది ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో జరిగింది, బైసరన్ లోయలో. రెండోది, దానికి ప్రతీకారంగా భారత్ రీసెంట్గా మనకు 2025 మే 7న పాకిస్తాన్ మరియు పీఓకేలో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. ఆ ఆపరేషన్కి పెట్టిన పేరేంటిదని ఇక్కడ ప్రశ్న అండి. రైట్, ఆపరేషన్ సింధూర్. ఇది గుర్తుంచుకోండి, చాలా రోజుల వరకు ఈ ప్రశ్న మనకు లైవ్లో ఉంటుంది. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్లో ఎట్లుంటుందంటే మనకి కొన్ని క్వశ్చన్స్ ఏమో కొంతకాలం వరకే మనకు అవి అంటే చూసుకోవచ్చు, తర్వాత మారిపోతుంటాయి. ఇక్కడ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రము చాలా రోజుల వరకు మనకు ఎగ్జామినేషన్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, 2025లో మలేరియా రహిత దేశంగా WHO ఏ దేశాన్ని ప్రకటించింది? ఇలాంటి క్వశ్చన్స్ కంటిన్యూగా మనకు ఎగ్జామ్స్లో వస్తున్నాయండి. ఏదైనా ఒక దేశాన్ని, ఏదైనా ఒక వ్యాధి రహిత దేశంగా ప్రకటించినప్పుడు గతంలో కూడా మనకు ప్రశ్నలు ఉన్నాయి. సో ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: ఈజిప్ట్, జార్జియా, ఇండియా, వియత్నాం. రైట్, 2025లో మలేరియా రహిత దేశంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశాన్ని ప్రకటించింది? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఐడియా ఉండకపోవచ్చు, జార్జియాను ప్రకటించిందండి 2025లో. ఇక మలేరియా గురించి చాలాసార్లు నేను వీడియోలో మీకు కవర్ చేస్తున్నాను కదా. ప్లాస్మోడియం పరాన్నజీవి వల్ల ఇది మరి వస్తుంది. దోమ ఇక్కడ వాహకంగా పనిచేస్తుంది, ఇది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఇక WHO అనేది మనకి 1948 ఏప్రిల్ 7న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం దీన్ని. జెనీవా కేంద్రంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఆయా వ్యాధుల మీద సమాచారాన్ని మనకు అందిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అంటామండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గుర్తుంచుకోండి, ఎప్పుడు జరుపుకుంటారు? రైట్, ఇక్కడ ముఖ్యమైన దినోత్సవాలలో ఇక్కడ 4 ఆప్షన్స్ మీ ముందు ఉన్నాయి: మే 22, మే 11, మే 3, మే ఫిబ్రవరి 2. రైట్ ఆప్షన్ అయితే మీరు గెస్ చేయండి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి మనకి మే 3 అండి. మే 3ను మనం ప్రపంచ పత్రికా దినోత్సవంగా, పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా, పత్రిక కాదు పత్రికా స్వేచ్ఛ, ప్రెస్ ఫ్రీడమ్ డే అంటాం కదా, దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇక మే 22 అనేది అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం అండి, మరి బయోడైవర్సిటీ డే. మే 11 అనేది నేషనల్ టెక్నాలజీ డే, జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే 1998లో మనం అణు పరీక్షలు రెండోసారి కండక్ట్ చేసినందుకు గుర్తుగా. ఇక ఫిబ్రవరి 2 అనేది మనకి వరల్డ్ వెట్లాండ్ డే, అంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. సో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ డేట్స్, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోట్ చేసుకోండి. ఇక క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల వార్తల్లోకి వచ్చిన లా పొడే రోసా బంగారు గని ఏ దేశంలో కలదు? ఇది తరచుగా వార్తల్లోకి వస్తుందండి. ఇట్లా ఏదైనా ఒక ప్లేస్ కంటిన్యూగా న్యూస్లోకి వచ్చింది అంటే దాని లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా యూపీఎస్సీలో అయితే మీకు ఈవెన్ మ్యాప్లో దాని ఎగ్జాక్ట్ లొకేషన్ అడుగుతాడు, కానీ ఆ ప్లేస్ ఎక్కడుంది, లొకేషన్ ఎక్కడుంది మాత్రం మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్గా మనకు వార్తల్లోకి వచ్చిన లా పొడేరోసా ఎక్కడ ఉంది? ఇక్కడ 4 ఆప్షన్స్ మీ ముందు ఉన్నాయి: దక్షిణాఫ్రికా, సూడాన్, అర్జెంటీనా, పెరు. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే దక్షిణాఫ్రికా బంగారు గనులకు నిలయం కాబట్టి దాన్ని ఆప్షన్ పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి మనకు దక్షిణ అమెరికా ఖండంలోని పెరు దేశంలో ఉందండి. పెరు దేశంలో ఉన్న ఈ బంగారు గని రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఇక్కడ పెరులోని పటాజ్ నగరంలో ఉన్న ఈ బంగారు గనిపై ఆధిపత్యం కోసం కొన్నేళ్లుగా నేరస్తుల ముఠాలు హింసకు పాల్పడుతున్నాయి.
అక్కడ కిడ్నాప్లు కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఎస్పెషల్లీ గోల్డ్ మైన్కి సంబంధించి. సో అందుకని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, విదేశాలలో భారత తొలి వైమానిక స్థావరమైన అయని వైమానిక స్థావరం, దీన్ని మనం గిస్సార్ మిలిటరీ ఏరోడ్రోమ్ అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ దేశంలో కలదు? మనకు విదేశాలలో ఒక వైమానిక స్థావరం ఉందండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ కనుక సంభవిస్తే మనము అటువైపు నుండి, వెస్ట్ వైపు నుండి అటాక్ చేయడానికి, సెంట్రల్ ఏషియా నుంచి అటాక్ చేయడానికి ఈ వైమానిక స్థావరం యూజ్ చేసుకోవచ్చని రీసెంట్గా న్యూస్ వస్తున్నాయి. అందుకని ఇట్లా వచ్చినప్పుడు మనం తప్పకుండా క్యాచ్ చేయాలని నేనైతే చాలా రిమోట్ ఏరియాస్కి వెళ్ళి కూడా మీకోసం క్వశ్చన్స్ తీస్తున్నాను. సో ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి, మీరు ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మీ ముందున్నాయి. తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. చూడండి, అన్నీ కూడా మరి కన్ఫ్యూజింగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు తజికిస్తాన్లో ఉందండి ఈ గిస్సార్ మిలిటరీ ఏరోడ్రోమ్ అనేది. దీన్ని అయితే ఇండియా అభివృద్ధి చేసి రెడీగా ఉంచింది. ఒకవేళ పాకిస్తాన్తో వార్ కనుక సంభవిస్తే 2 సైడ్ నుంచి మనం అటాక్ చేయడానికి ఈ వైమానిక స్థావరం యూజ్ అవుతుందని రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చింది. క్వశ్చన్ నెంబర్, ఇది ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 6 వెరీ ఇంపార్టెంట్ అండి. జర్నలిజంలో ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారాలు 2025లో ప్రతిష్టాత్మక పబ్లిక్ సర్వీస్ మెడల్ ఏ పత్రికకు దక్కింది? వెరీ ఇంపార్టెంట్ లైన్ ఇది, గుర్తుంచుకోండి. ఆ పులిట్జర్ పురస్కారాలు అనేవి అమెరికాలో ఇస్తారండి. జోసెఫ్ పులిట్జర్ పేరు మీదుగా జర్నలిజంలో ఫేమస్ వ్యక్తి. మరి ఇది ఇచ్చే రంగం కూడా జర్నలిజము. డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు చాలాసార్లు, పులిట్జర్ పురస్కారాలు ఏ రంగంలో ఇస్తారని. అదేవిధంగా ఎవ్రీడే ఇచ్చే పురస్కారాలలో మరి ఏ పత్రిక వచ్చినాయి, దాంట్లో ఉన్న డిఫరెంట్ వింగ్స్ అవి కూడా చదవాలి. ఇక్కడ పబ్లిక్ సర్వీస్ మెడల్ అనేది ప్రో పబ్లికా అనే పత్రికకు అయితే దక్కిందండి పులిట్జర్ పురస్కారాలలో. అదేవిధంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక 4 పురస్కారాలు, న్యూయార్కర్కి 3 పురస్కారాలు దక్కినాయి. అదేవిధంగా పులిట్జర్ సాహిత్య పురస్కారం పొందిన రచన వచ్చేసి జేమ్స్ అండి రచన పేరు. దీని రచయిత వెర్సివల్ ఎవరెట్. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. క్వశ్చన్ నెంబర్ 7, ఇటీవల ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చిన ప్రవాహ్ పోర్టల్ ఎందుకోసం? రైట్, ఇది లేటెస్ట్గా మనకు న్యూస్లోకి వచ్చింది. బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఖచ్చితంగా చదవాల్సిన ప్రశ్న. దీని ఉద్దేశం ఏంటంటే, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు ఎలాంటి అనుమతుల కొరకైనా దీని ద్వారానే దరఖాస్తు చేసుకోవడానికి ఒక పోర్టల్ని అయితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ అప్లికేషన్, వాలిడేషన్ అండ్ ఆథరైజేషన్, దీని యొక్క ఫుల్ ఫామ్. ఇది కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇది May 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 8 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇటీవల విడుదల చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ 2025 లేటెస్ట్గా రిలీజ్ అయింది. ఇది 2025 రిపోర్టు, కానీ 2023కు సంబంధించి గణాంకాలు ఇచ్చారు. గుర్తుంచుకోండి. ప్రకారం భారత్ యొక్క స్థానం ఎంత అనేది ఇక్కడ ప్రశ్న అండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి, 133, 132, 134, 130. రైట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మీరైతే గెట్ చేయండి. రైట్ ఆప్షన్ వచ్చేసి మనకు 130 అండి. 130 స్థానంలో నిలిచింది ఇండియా. యుఎన్డిపి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2023కు సంబంధించిన స్టాటిస్టికల్ డేటా ఇది. 2025లో రిలీజ్ అయింది. ఇక్కడ ఆన్సర్ 4 అండి. మొత్తం 193 దేశాలకు ర్యాంకులు ఇస్తే మనం కొంత మెరుగైన స్థానంలోనే గతంతో పోలిస్తే 130 ప్లేస్లో మనం నిలిచినాము. ఇక్కడ మన హెచ్డిఐ విలువ వచ్చేసి 0.685 అండి. మన వాల్యూ వచ్చేసి. కేటగిరీ వచ్చేసి మనం మధ్యస్థ కేటగిరీలో ఉన్నాం, పూర్తిగా వెనక్కి లేము, మనం ముందు లేము, మధ్యస్థ కేటగిరీలో ఉన్నాము. ఇక ఇదే రిపోర్ట్లో మనకు లింగ అసమానత సూచి 2023లో ఇండియా ర్యాంక్ ఎంత ఉందంటే 102 ఉందండి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక సగటు జీవితకాలం, ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో సగటు జీవితకాలం 72 సంవత్సరాలుగా నమోదైంది. సో ఇది మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల యొక్క ర్యాంకులు నెక్స్ట్ ఇస్తాను నేను. క్వశ్చన్ నెంబర్ 9, 2025లో ప్రపంచ పుస్తక రాజధానిగా యునెస్కో ఏ నగరాన్ని ఎంపిక చేసింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్గా చూడాలి మనం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, రియో డిజనీరో, కలకత్తా, రోమ్, లండన్. 4 కూడా మీకు దగ్గరి ఆన్సర్ లాగానే కనబడుతున్నాయి. కరెక్ట్గా చదవని క్యాండిడేట్కి అయితే ఏది ఎంచుకోవాలో కూడా తెలియదు. సో మరి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 2025లో ప్రపంచ పుస్తక రాజధానిగా యునెస్కో బ్రెజిల్లోని రియో డిజనీరో నగరాన్ని అయితే ఎంపిక చేయడం అనేది జరిగింది. ఇలాంటి మిస్ చేయకండి, డెఫినెట్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ డిఎస్సిలో డైరెక్ట్గా పడతాయి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్. ఇటీవల జర్మనీ నూతన ఛాన్సలర్గా ఎవరు ఎన్నికయ్యారు? రైట్, 2 ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ, లారెన్స్ వాంగ్, ఫ్రెడరిక్ మెర్చ్.
రెండిట్లో రైట్ ఆన్సర్ అయితే మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫ్రెడరిక్ మెర్జ్ రీసెంట్గా జర్మనీ ఛాన్సలర్గా ఎంపికయ్యాడండి. లారెన్స్ వాంగ్ సింగపూర్ ప్రధానిగా ఎంపిక కాబోతున్నారు. మెజారిటీ అయితే వచ్చింది. సో ఇవి మనకు ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్. ఇక జర్మనీ పార్లమెంట్లో దిగువ సభ పేరు బుందెస్టాగ్, అది కూడా గుర్తుంచుకోండి. ఫ్రెడరిక్ మెర్జ్ నూతన ఛాన్సలర్గా ఎలెక్ట్ కాబోతున్నారు. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. మరి వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా మీ రెస్పాన్స్ అయితే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.